హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో కామన్గా వచ్చే కోల్డ్ అండ్ కాఫ్ను తగ్గించే కషాయంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కషాయంను పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉంటామండి. ఈ సీజన్లో పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ వస్తూ ఉంటుంది కదండి. అది ఇంట్లోనే మనం ఈ కషాయంను తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఉపశమనం వస్తుంది. ఇప్పుడు ఆ కషాయంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తులసాకుల్ని కొద్దిగా తీసుకోవాలి. ఈ తులసాకుల వల్ల యూజెస్ చాలా ఉన్నాయండి. ఇది మనకు కామన్ కోల్డ్ని తగ్గిస్తుంది, దగ్గును తగ్గిస్తుంది, అండ్ అజీర్ణ వ్యవస్థ ఏమన్నా ఉన్నా అది తగ్గిస్తుంది. ఈ తులసాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనం ఈ కషాయంలో తులసాకును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించే ఆకు వామ్మాకండి. దీనిని మనం దగ్గాకు అని కూడా అంటాం. ఈ ఆకుని తీసుకోవడం వల్ల కామన్గా వచ్చే కోల్డ్కి అండ్ దగ్గుకి చాలా యూస్ఫుల్ అండి. ఇది ఏదన్నా వాతం ఉన్నా, అజీర్ణ వ్యవస్థ ఉన్నా ఇది చాలా యూస్ఫుల్ ఆకండి. ఇది ఒట్టిగా కషాయం చేసుకొని తిన్నా, మామూలుగా ఒట్టి ఆకు తిన్నా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ కషాయంలో కొద్దిగా అల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా మనకి చాలా మంచిది. ఇందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి, మిరియాలని. ఈ ఆకులన్నిటినీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసిన ఆకుల్ని పక్కకు తీసుకొని అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లంను, మిరియాలను యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాలు, అల్లము దంచి యాడ్ చేసుకున్న కషాయం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇక్కడ మామూలుగానే యాడ్ చేస్తున్నాను. మీరు మెత్తగా దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత అందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి ఇది 5 to 6 minutes బాగా మరిగించుకోవాలండి. ఇలా ఈ ఆకులు మొత్తం మరిగి పెప్పర్, అల్లం అందులో ఉన్న రసం మొత్తం ఈ వాటర్కి పడుతుంది. చూడండి, ఆకులు కలర్ చేంజ్ అయ్యి బాగా బాయిల్ అవుతున్నాయి. ఇలా ఆకులు చేంజ్ అయిపోయి వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలండి. ఇలా పిల్లలకి ఈ కషాయంని 4 to 5 times డైలీ ఇస్తే చాలా మంచిదండి. ఇప్పుడు కామన్గా ఈ సీజన్లో కామన్గా కోల్డ్ వస్తూ ఉంటుంది కదండి. ఈ కోల్డ్కి మనం మెడిసిన్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీని యూస్ చేసి పిల్లల కాఫ్ అండ్ కోల్డ్ని తగ్గించవచ్చు. మార్నింగ్ ఒక టీ గ్లాస్, ఆఫ్టర్నూన్ ఒక టీ గ్లాస్, ఈవినింగ్ టీ గ్లాస్ అలా ఇస్తూ రోజుకి 4 to 5 times పిల్లలకి ఇవ్వడం వల్ల కోల్డ్ అండ్ కాఫ్ నుండి ఉపశమనం దొరుకుతుంది. ఇలా నేను మా ఇంట్లో మా పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ వస్తే ఈ కషాయంనే యూస్ చేస్తాను. ఇది ఎవరో ఒకరికి యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశానండి. మీ పిల్లల పరిస్థితిని బట్టి ఈ కషాయాన్ని యూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.